గజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురు శ్రీత్రయం నిత్యమేతన్నమామి నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు. వక్తశ్చ శ్రోతॄణాం నిత్యం ఏకైక శ్లోక శ్రవణ పఠన మాత్రేన కలికల్మషాపనోదయ పటుతరే వేద కనక కథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ సమర్పిస్తున్న వేదసారం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం తెలియచేస్తూ, వేదములో అత్యంత ముఖ్యమైనటువంటిది వేదాధ్యయనానికి బ్రహ్మచర్యము. ఈ బ్రహ్మచర్యం అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది? బ్రహ్మచర్యమాగాముపమానయస్వదేవేన సవిత్రా ప్రసూతః కో నామాస్యసౌ నామాస్మికస్య బ్రహ్మచార్యసి ప్రాణస్య బ్రహ్మచార్యమస్మి. ఏషతే దేవసూర్య బ్రహ్మచారీ తంగోపాయ సమామృతైషతే సూర్య పుత్రః సదీర్ఘాయుః సమావృత. యాగస్వస్తిమగ్నిర్వాయుః సూర్యశ్చంద్రమా ఆపోను సంచదంతి తాగస్వస్తిమనుసంచరా అధ్వనామధ్వపతే శ్రేష్ఠస్యాధ్వనః పారమశీయ. బ్రహ్మచర్యము అనేటువంటిది ఏమిటి అంటే, బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడం, బ్రహ్మగా ఆచరించడం, బ్రహ్మ దగ్గర నుండి తెలుసుకునేటువంటి పదం, అర్థం, విజ్ఞానం, ఇవన్నీ బ్రహ్మచారికి ముఖ్యమైనటువంటివి అవుతున్నాయి. పేరు బ్రహ్మచారి అని పెట్టుకొని మనసులో ఉండేటువంటి బుద్ధులన్నీ గృహస్థాశ్రమ ధర్మాలుగా ఉండకూడదు. బ్రహ్మచారి అంటే ఏ రకంగా ఉండాలి అంటే, అభక్షభక్షణ, తినకూడని పదార్థాలు తినకూడదు. అభోజ్య భోజన, అస్నేహ స్నేహన, బ్రహ్మచారి స్నేహం చేయకూడదు. స్నేహం చేస్తే ఏమవుతోంది? సహచర క్రీడా సల్లాపన, అందరితోనే ఆడుకోవాలి అనేటువంటి మనస్సు వస్తుంది. అశ్వారోహణ, గుర్రాలు ఎక్కి విహరించొద్దు. గజారోహణ, శకటారోహణ, ఖట్వాసన, మంచి పరుపుల మీద పడుకోవద్దు. బ్రహ్మచారికి ఉండేటువంటి ధర్మాలు. మరి బ్రహ్మచారి ఏం చేయాలి అంటే, సాంగోపాంగం అధ్యయనం చేయాలి. సాంగోపాంగం అంటే ఏమిటి అంటే, నిలువున పూర్తిగా ఉండేటువంటి చదువును దాని అంతు చూసేంత వరకు దాకా చదవాలి. ఇది బ్రహ్మచారి యొక్క లక్షణం. మరి ఎంతకాలం చేయాలి అని అంటే 12 సంవత్సరాలు. ఎవరిపైన ఆశలు ఉండకూడదు, ఎవరి మీద ప్రేమ ఉండకూడదు, ఎవరి యందు ఆసక్తి ఉండకూడదు. ఇది బ్రహ్మచారి యొక్క లక్షణం. ఈ బ్రహ్మచర్యం ఎప్పుడు ప్రారంభమవుతోంది అంటే, పంచమే మానవిత్తత్వం షష్ఠే బ్రహ్మత్వమాప్నుయాత్ సప్తమే బ్రహ్మవర్చస్య ఇతి వత్సర నిర్ణయః. 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాల కాలంలో గురుకులావాసంలోకి పిల్లవాడిని విడిచిపెట్టాలి. గురుకులావాసము అని అంటే ఏమిటి? ఎక్కడైనా అడవులలో ఉంటాయా అవి అని అంటే కాదు. నీకు దగ్గర ఉండేటువంటి ప్రాథమిక విద్యను అభ్యసించేటువంటి పాఠశాలలన్నీ గురుకులావాసాలే. నేటి సమాజంలో చదువు కొనడం లేదు, చదువు కొనడం అవుతోంది. చదువుని కొంటే చాలా దోషం. చదువు ఎప్పుడు కొనకూడదు. చదువుని ఎప్పుడైనా దానం చేయాలి. విద్యాదానం చేయమన్నారు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్ప అని అంటున్నారు. కడుపుకు తింటే క్షణమే ఉంటుంది ఆ తృప్తి, అరిగేంతవరకే ఉంటుంది ఆ సుఖం. కానీ విద్యను నేర్పితే వాడి జీవితాంతం వాడు సుఖంగా తాను 10 మందికి భోజనం పెట్టేటువంటి స్థితికి వెళ్ళవచ్చు. అందుకే ప్రజలను ఎప్పుడూ కూడా విద్య నేర్చుకోండి, విద్యాలయాలకు వెళ్ళండి అని ప్రేరేపణ చేసేటువంటి వాళ్ళు. విద్యకు ప్రథమమైనటువంటి మెట్టు ఎక్కడ అని అంటే దేవాలయమే. ఒక రాజకీయం చేయాలన్నా, ఒక మనిషితో తప్పు ఒప్పు మాట్లాడాలి అన్నా, లేక ఏదైనా ఒక గొడవ జరిగితే దానికి సంబంధమైనటువంటి విషయాలు తెలుసుకోవాలన్నా
విద్య నేర్చుకోవాలన్నా కేంద్రం అయ్యేటువంటిది దేవాలయమే ప్రధానభూతం అక్కడ. అలాంటి దేవాలయాల్లోకి వెళ్ళాలి అని అంటే బ్రహ్మచర్యాన్ని పాటించాలి. బ్రహ్మచర్యాశ్రమ విధానం ఏమిటి అని అంటే, తాను యత్పుణ్యం నక్షత్రం తద్వట్కుర్వీతోపవ్యుషం యథా వై సూర్య ఉదేతి. ఉషఃకాలంలోనే లేవాలి. ఉషఃకాలము అంటే ఏమిటి అనేటువంటి ప్రశ్న, సూర్యుడు ఉదయించడానికి 2 గడియల ముందు. గడియ అంటే ఎంత అనే ప్రశ్నకి 30 నిమిషాల కాలం. సూర్యోదయం 5 గంటలకు ఉంది, 5:40 నిమిషాలకు ఉంది. 2 గడియల ముందు లేవాలి. ఇంచుమించుగా 4-4:30 మధ్యలో లేవాలి. లేచి ఏం చేయాలి? దాన్ని బ్రహ్మ ముహూర్త కాలం అని అంటారు. లేస్తే సరిపోతుందా? లేవడం వల్ల ఏమిటి ఉపయోగం అని అంటే, చక్కగా దంతధావనం చేయాలి, ముఖం కడుక్కోవాలి. దంతధావనం చేసేటువంటి విధానం ఒకటి ఉంది. ఆమ్రపున్నాగ బిల్వానాం అపామార్గ శిరీషయో భక్షయేత్ ప్రాతరుత్థాయ భాగ్యతో దంతధావనం. ఇప్పుడంటే పేస్టులు బ్రష్లు ఉన్నాయి, కానీ ఇదివరకు అలాంటివేవి ఉండేవి కావు. దానికంటూ ఒక ఫార్ములా పెట్టినారు. ఏమిటి అవి అని అంటే, కొన్ని పుల్లలు ఉన్నాయి. ఆ పుల్లలతో ముఖం ఎప్పుడైతే కడుక్కుంటారో వాళ్ళ దంతాలు పటిష్టంగా ఉంటాయి. దంతాలు పటిష్టంగా ఉంటే భోజనం సక్రమంగా చేస్తారు. భోజనం సక్రమంగా చేస్తే శరీరం అనేటువంటిది దృఢత్వంగా ఉంటుంది. శరీరం స్వస్థత ఎప్పుడైతే ఉంటుందో అధ్యయనం అనేటువంటిది నిరాటంకంగా సాగుతోంది. మరి దీనిని ఏ విధంగా చేయాలి? దంతధావనం అంటే ఆమ్ర పున్నాగ బిల్వానాం అపామార్గ శిరీషయో భక్షయేత్ ప్రాతరుత్థాయ వాగ్యతో దంతధావనం. ఈ 5 రకాల పుల్లల చేత తాను ప్రతినిత్యం ముఖం కడుక్కోవాలి. తిక్తం కషాయం కటుకం సగంధం కంటకాన్వితం క్షీరినో వృక్షగుల్మాదీన్ భక్షయేద్దంతధావనం. చేదు, వగరు, పులుపు, సుగంధభరితమైనటువంటి వాసన ఆ పుల్లలకు వస్తాయి. అందుకని ఆ సువాసనలు కలిగినటువంటి పుల్లల చేత దంతధావనం చేయమన్నారు మొట్టమొదలుగా. అలా చేసిన తర్వాత తాను స్నానాన్ని ఆచరించాలి. స్నానం ఆచరించి అక్కడ సంధ్యాకాలంలో సంధ్యావందనాన్ని, ఆ తరువాత అధ్యయనాన్ని ప్రారంభం చేయాలి. ఇది బ్రహ్మచారి యొక్క ముఖ్య లక్షణం. అలా ఆ బ్రహ్మచారి గురువుల దగ్గరికి వెళ్ళి సేవిస్తూ ఉంటాడు. ఏమని సేవిస్తాడు? ఆచార్యుడు గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే మహేశ్వరుడు, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని నమస్కారం చేస్తున్నాం. ఆయన ఎలా ఉంటారు గురువు అనేటువంటి శబ్దానికి అర్థం గుకారశ్చాంధకారశ్చ రుకారస్తన్నిరోధకృత్ అంధకార నిరోధత్వాత్ గురురిత్యభిధీయతే. నేటి సమాజంలో గురువు అంటే అంధకారంలో తోసివేసేటువంటి వాడవుతున్నాడు. నేను గురువును, నాకు గురు పౌర్ణమి వస్తుంది, నాకు అర్చనలు చేయండి, నా పాదాలు గడగండి, నాకు అభిషేకాలు చేయండి, నాకు ఇంకేదో చేయండి, గండపెండేరాలు పెట్టండి అనేటువంటి వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. అలా కాదు. గురువు అనేటువంటి వాడు ఎవరు అని అంటే, గుకారము అంటే అంధకారం, రుకారము గురు, రుకారము అంటే అంధకారాన్ని వదిలిచ్చేటువంటిది. అంధకారం అంటే పూర్తిగా చీకటిలో ఉండేటువంటి వాడా, కళ్ళు కనపడేటువంటి వాడా అనే ప్రశ్న మనం వేసుకుంటే అలా కాదు. కొన్ని కంటికి అందంగా కనిపించినా మన అంధత్వంతో దాన్ని అందంగా చూడలేము. ఒక పుష్పం ఉంటుంది, ఒక మల్లెపువ్వు ఉంటుంది, అది కనపడడానికి తెల్లగా చిన్నగా ఉంటుంది, దాని సువాసన మనకు తెలియదు. ఆ సువాసన చూయించేటువంటి వాడు గురువు అవుతున్నాడు. అక్కడ నీ అంధకారం, వాసన ఏం లేదు కదా, అంత దూరంలో ఉంది కదా అని చెప్పి వెళ్ళిపోయే నీకు ఆ పుష్పాన్ని చూయించి ఇది కదా సువాసన కలిగినటువంటి భరితమైనటువంటి వృక్షము అని చెబుతూ ఉన్నాడే, ఆ అంధకారం అనేటువంటిది ఈ రకంగా తొలగించేటువంటి వాడు ఆయన గురువు. ఆయనను ఏ విధంగా మనం అర్చించుకోవాలి అంటే, ఆయన ఏ మంత్రమైతే మనకు ఉపదేశిస్తూ ఉన్నాడో, ఏ మార్గంలోనైతే మనల్ని నడవమని చెబుతూ ఉన్నాడో, ఏ మార్గం గుండా నువ్వైతే వెళ్తూ ఉన్నావో ఆ మార్గం నీకు సుగమమైనటువంటిది, సుపథమైనటువంటి మార్గం అవుతూ ఉంటుందో ఆ మార్గం గుండా వెళ్ళమని నీవు ఇతరులకు బోధించాలి. అప్పుడు గురువు సంతోషిస్తాడు. నీకు ఏ మంత్రమైతే ఉపదేశించినాడో ఆ మంత్రాన్ని విడవకుండా జపం చేసి ఆ జపధారను ఇంకొకరికి అభ్యాసం చేసేట్టుగా చేయాలి. అలా నీవు ఆ జపానుష్ఠానం చేయకపోతే గురువు రోగాల బారిన పడతాడు. మీరు బాగా గమనించండి, ఉపదేశాలు ఇచ్చినటువంటి గురువులు
99% అనారోగ్యంతోనే మరణిస్తారు. కారణం ఏమిటి అనే ప్రశ్న మనం వేసుకుంటే, వారు అనుష్ఠాన బలాన్ని మొత్తం కూడా ఉపదేశం తీసుకున్నటువంటి వాళ్ళు చేయకపోగా ఈ గురువు చేసినటువంటి భాగంలోని కొంత భాగాన్ని హరించుకొని వెళతారు. అంధకారం తొలగించేటువంటి గురువు దగ్గరికి వెళ్ళి ఉపదేశం తీసుకొని గురువునే అంధత్వంలో పడేసేటువంటి స్థితికి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. వేదంలో 12 నెలలకి 12 పేర్లు ఉన్నాయి. మనం మామూలుగా చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పౌష్యం, మాఘం, ఫాల్గుణం అని మనం 12 నెలలను ఏ రకంగా అయితే పిలుచుకుంటున్నామో, వేదంలో వీటికి ఒక్కొక్క నెలకి ఒక్కొక్క పేరు ఉంది. అది వేదంలో ఏ రకంగా వస్తుంది అని అంటే, మధుశ్చ మాధవశ్చ శుక్రశ్చ శుచిశ్చ నభశ్చ నభస్యశ్చేషశ్చోర్జశ్చ సహశ్చ సహస్యశ్చ తపస్య తపస్యశ్చోపయామగృహీతోసి. యజుర్వేదము సంహితా భాగం 4వ కాండలో వచ్చినటువంటి అంశం. మధుమాసము అంటే చైత్రమాసం, మాధవ మాసము అంటే వైశాఖ మాసం, శుక్రమాసము అంటే జ్యేష్ఠమాసం, శుచిమాసము అని అంటే ఆషాఢమాసం. ఈ ఆషాఢంలో అంతా శుభ్రంగా ఉండాలి, శుచిగా ఉండాలి. మనం ఏం చేయాలి? శుచిమాసం దానికి సంబంధించినటువంటి అంశాలను ఏం చేస్తుంది అంటే మంచి వర్షాలను మనకు కలిగిస్తుంది. భూమిలో ఉన్నతమైనటువంటి స్థితిలో నీళ్ల పాతాన్ని తీసుకొస్తుంది, వర్షాపాతాన్ని మెరుగుపరుస్తూ ఉంది. ఒకవైపు ఎండ, ఇంకోవైపు వర్షం. ఇది ఈ శుచిమాసము యొక్క లక్షణం. శుచిమాసం పూర్తి కాగానే ఇక్కడ 6 ఋతువులు ఉన్నాయి కదా. వసంతేన, గ్రీష్మేన, వర్షాభిశారదేన, హేమంతేన, శైశిరేన షట్ 6 ఋతువులు ఉన్నాయి మనకు. వసంతకాలంలో చిగురులన్నీ కూడా వచ్చి చాలా పచ్చనైనటువంటి ప్రాంతంగా మనకు కనబడుతుంది. గ్రీష్మ ఋతువులో విపరీతమైనటువంటి ఎండతాపం, వర్ష ఋతువులో వర్షాకాలం, వర్షాలు, విపరీతమైనటువంటి వర్షాలు. తర్వాత శరద్ ఋతువు, శరత్కాలంలో పూర్తిగా చంద్రుడు అందంగా భూమికి దగ్గరగా కనిపిస్తూ ఉంటాడు. అందుకే శరత్చంద్రుడు అని పేరు. ఈ మాసంలో పూర్తిగా భగవంతుడైనటువంటి పాండురంగ స్వామి యొక్క భజనలు, హరినామ సంకీర్తనలు ఎక్కువగా చేస్తారు. అది ఏ రకంగా చేస్తారు అని అంటే, వరిలో ఏవైనా మందులు, ఎరువులు చల్లుతూ చేసేటువంటి కొన్ని ప్రాంతాలు చూస్తే మనకు ఏర్పడుతుంది. తెలంగాణలో మరుకూకు అనేటువంటి గ్రామం ఉంది. అక్కడ పాండురంగాశ్రమం అని. ఆ ప్రాంతంలో హరే రామ హరే రామ, రామ రామ హరి హరే, హరే కృష్ణ 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 హరే హరే అనేటువంటి, ఇది ఎవరు చెప్పినటువంటిది కాదు, స్వతహాగా వచ్చినటువంటి లక్షణం. ఇవి చెప్తూ నాగళ్ళు కడతారు, ఇవి చెప్తూ అక్కడ ఎరువులు వేస్తారు. ఇలాంటి భజనలను చేస్తూ ఉంటారు. ప్రాంతమంతా సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉంటుంది. శుచిమాసంలో చేసేటువంటి లక్షణం. ఈ ఆషాఢ మాసంలో శుభకార్యాలు ఏవి ఉండవు కదా అని అంటారు. అయితే ఎలాగైతే ఈ మాసాలు ఏర్పడ్డాయో, సూర్య సంక్రమణమైనటువంటి మాసాలు కూడా కొన్ని ఉన్నాయి. మేషమాసము, వృషభ మాసము, మిథున మాసము, కర్కాటక మాసము అని ఈ రకంగా ఉన్నాయి. వృషభ ఆషాఢం పనికొస్తుంది. ఆషాఢంలో వృషభ సంక్రమణం, సూర్యుడు వృషభ రాశిలో ఉన్నట్టయితే ఆ ఆషాఢంలో వివాహ, ఉపనయన, ప్రతిష్టాది కార్యాలు చేయవచ్చును. మిథున ఆషాఢంలో చేయడం పనికిరాదు. మిథున ఆషాఢము అంటే సూర్యుడు మిథున రాశిలో ప్రవేశించిన తర్వాత మనకు శుభకార్యాలు చేయడం నిషేధం. కన్యా భాద్రపదం, భాద్రపద మాసం కన్యా రాశిలో సూర్యుడు ఉంటే ఆ కన్యా భాద్రపదం కూడా పనికిరాదు. పౌష్యం త్రిషువర్జయేత్, పౌష్యమాసంలో సూర్యుడు ఏ ప్రాంతంలో ఉన్నా పౌష్యమాసం పనికిరాదు. ఇది మనకు వైదిక ధర్మంలో వచ్చినటువంటి అంశం. ఆషాఢంలో ముహూర్తం పెట్టామంటే, ఈరోజు తెలవని వాడల్లా జ్యోతిష్య పండితుడు అవుతున్నాడు, ఆషాఢంలో ముహూర్తం పెడతాడా అని అడుగుతారు. కానీ ఇప్పుడు మనకు కంటికి కనబడేటువంటి గొప్పదైనటువంటి భూలోక వైకుంఠ క్షేత్రం పంఢరీపురం. పంఢరీపురానికి ఉత్సవం ఈ ఆషాఢమాసం. భాగ్యనగరంలో చేసేటువంటి అమ్మవార్ల యొక్క ఉత్సవాలన్నీ ఆషాఢమాసం. వృషభ ఆషాఢము అని పేరు. బోనమని సమర్పిస్తూ ఉంటారు. బోనము అంటే భోజనమని. శుచిమాసంలో శుచిగా, శుభ్రంగా మట్టి పాత్రలో చేసినటువంటి పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పణ చేసేటువంటి ఒక సంప్రదాయం, అది బోనం. దానిని భోజనము, అమ్మవారికి సమర్పించేటువంటి భోజనం, నైవేద్య సమర్పణ. ఇది ఈ మాసము యొక్క లక్షణం మనకు తెలుపుతూ ఉంది. గురువు గారి దగ్గర నుంచి బ్రహ్మచర్యాశ్రమాన్ని దీక్షగా తీసుకున్న తర్వాత
తాను ఏ రకంగా బతుకుతాడు అంటే నక్షత్రాదులు ఉన్నప్పుడు, సూర్యుడు ఉదయించినప్పుడు స్నానం చేసి కొత్త వస్త్రాలు అంటే నూతన వస్త్రాలని కాదు, చినగనటువంటి వస్త్రాలు, దగ్ధం జీర్ణంచ మలినం మూషికోపహతం తథా ఖాదితం గోమహిష్యాద్యై తత్యాజ్యం సర్వకర్మసు. నిప్పు అంటుకున్నటువంటి వస్త్రం, చినిగినటువంటి వస్త్రం, మూషికములు ఎలుకలు కొరికినటువంటి వస్త్రం, ఏవైనా పశువులు కొరికితే చినిగిపోయినటువంటి వస్త్రం, ఈ వస్త్రములు కట్టుకోవడం సర్వదా నిషిద్ధం. ఇలాంటి వస్త్రాలు కట్టుకోవడం వల్ల నగ్నత్వ దోషం వస్తోంది. వస్త్రములు ఎప్పుడూ శుభ్రంగా శుచిగా ఉండాలి. అది బ్రహ్మచారికి మొదటి లక్షణం. అంటే చిన్నప్పుడు మనం ఏ రకంగానైతే పెరుగుతూ ఉంటామో పెద్దగయ్యాక మన వ్యవస్థలో ఆ రకమైనటువంటి మలుపులే ఉంటాయి. సహవాసం ఎవరితోనైతే చేస్తామో మన యొక్క బుద్ధులు ఆ రకంగానే ఉంటాయి. 100 మంది చదువుకున్న వాళ్ళతో సహవాసం చేస్తే చదువుకున్న లక్షణాలు వస్తాయి. దొంగలతో సహవాసం చేస్తే దొంగ లక్షణాలే వస్తాయి. వైదిక ధర్మంలో, వేద ధర్మంలో, బ్రహ్మచర్యాశ్రమంలో చెప్పినటువంటి పదం. తాను బ్రహ్మచర్యాశ్రమం స్వీకరించిన తర్వాత అక్కడ దీక్షను ఇచ్చేటువంటి గురువు అడుగుతున్నాడు, కోనా మాసి, నీ పేరు ఏమిటి అని. అసౌ నామా ఆస్మి, నా పేరు ఫలానా, నేను ఈ పేరు కలిగినటువంటి వాడిని అని చెబుతూ ఉన్నాడు. ఎందుకని వచ్చినావు? కస్య బ్రహ్మచార్యసి అంటే ప్రాణం అనేటువంటి లక్షణం నా బ్రహ్మచర్యాన్ని కోరుకుంటూ ఉంది. ప్రాణస్య బ్రహ్మచార్యమస్మి. ఎప్పటి వరకు కోరుకుంటుంది? ఏషతే దేవసూర్య బ్రహ్మచారి తంగోపాయ. మన కంటికి కనబడుతున్నాడే సూర్యుడు అనేటువంటి ఒక పరమాత్మ, ఆ పరమాత్మ కంటికి కనిపించేంత వరదాకా నేను ఈ బ్రహ్మచర్యాశ్రమం అనేటువంటి దాన్ని నేను అనుభవిస్తాను. బ్రహ్మచర్యము అనేటువంటిది చాలా గొప్పదైనటువంటి అధ్యాయం మానవ జీవితంలో. తాను ఎన్నో ముందట కనిపించినా అనుభవించినటువంటి వాడు, ఒక విషయానికి కట్టుబడేటువంటి వాడు బ్రహ్మచారి. అలాంటి ఆశ్రమాలను తాను అనుభవించాలి. అక్కడ ఉపదేశము ఇచ్చిన తర్వాత గురువు ఏం చేస్తున్నాడు అంటే చేయి పట్టుకొని చెప్తున్నాడు, మొట్టమొదలు నేను ఒక పరమాత్మకు నేను నిన్ను అప్పచెపుతున్నాను. ఎవరికి అంటే అగ్నిష్టే హస్తమగ్రభీత్, అగ్నికి ఇస్తున్నాడు. ఎందుకని అగ్నికి ఇవ్వాలి అంటే ఎలాంటి ప్రమాదం ఈ విద్యార్థికి జరగకూడదు అని మొట్టమొదలు ప్రార్థన చేసేటువంటిది అగ్నిని. మనము ప్రత్యక్షంగా ఎవరికైనా సమర్పణ చేసేటువంటి ద్రవ్యం ఉంది పరమాత్మకు అని అంటే ఎవరికి ఇస్తాము? అగ్నికి మాత్రమే ఇస్తాం. అగ్నిదేవుడికి తప్ప నీవు ఏ దేవుడికి ప్రత్యక్షంగా ఇవ్వలేవు. అగ్నిముఖా వై దేవాః ఛందోభిరిమాన్ లోకాననపజయ్యమభ్యజయన్. దేవతలందరికీ ఆవిర్భాగాన్ని ఇవ్వాలి అంటే అగ్ని ద్వారానే. మరి ఆ అగ్నిలో ఎవరున్నారు? యజ్ఞో వై విష్ణు యజ్ఞ ఏవాం తతః ప్రతిష్ఠతి శ్రోత్రజుహోతి విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ ప్రతిష్ఠాయై స్వాహేతి. యజ్ఞంలో కూర్చొని ఉండేటువంటి వాడు విష్ణువు. యజ్ఞానికి పేరు ఈశ్వరుడు. యజ్ఞాన్ని ఆచరించేటువంటి వాడు బ్రహ్మ. త్రిమూర్త్యాత్మకం. నేను వైష్ణవ సాంప్రదాయంలో హోమం చేస్తున్నాను, నేను శైవ సాంప్రదాయంలో హోమం చేస్తున్నాను, నేను శాక్త సాంప్రదాయంలో హోమం చేస్తున్నాను, ఇవేవి అక్కడ పట్టవు. యజ్ఞంలో ఉండేటువంటి వాడు విష్ణువు, యజ్ఞాన్ని పైకి చూయించేటువంటి వాడు ఈశ్వరుడు, యజ్ఞాన్ని కూర్చొని చేసేటువంటి వాడు బ్రహ్మ. బ్రహ్మ విష్ణు మహేశ్వరమైనటువంటి స్వరూపం. అందుకని ప్రప్రథమంగా ఎవరికి అప్పచెప్తున్నాడు విద్యార్థిని? అగ్నిష్టే హస్తమగ్రభీత్, అగ్నికి అప్పచెపుతూ ఉన్నాడు. ఆ తరువాత సోమస్తే హస్తమగ్రభీత్ సహ ఉమా, ఉమను కలిగినటువంటి వాడు సోముడు. ఆయన ఎవరు? కంటికి కనిపించేటువంటి వాడే. ఆయననే చంద్రుడు అని అంటున్నాము. ఆ చంద్రుడికి రెండవ విధానంగా అప్పచెప్తున్నాం. ఆయనకి ఎందుకు అప్పచెప్తున్నాము? విద్యార్థి జీవనంలో చల్లగా ఎల్లవేళలా ప్రశాంతంగా తన విద్యను తాను సంపాదించుకోవాలి. సవితాతే హస్తమగ్రభీత్. సవితాదేవత, సవితృదేవత అంటే సూర్య పరమాత్మ. సూర్యుడిలో ఉండేటువంటి ఓజస్సును తేజస్సును ఎల్లవేళలా తాను ధ్యానిస్తూ ఉంటాడు కాబట్టి తాను బ్రహ్మచారి అని పిలువబడుతున్నాడు. అక్కడి నుండి వచ్చినటువంటిదే
చతుర్వింశత్యక్షరా గాయత్రి, 3 పాదాలు కలిగినటువంటి గాయత్రి మంత్రం ఆ పరమాత్మ అయినటువంటి సూర్యుడి యొక్క ముఖము నుంచి అరవిందము నుంచి వాలుపడ్డటువంటి లక్షణం. దాన్ని జపించాలి. ఆ విధముగా 3వ పరమాత్మ అయినటువంటి వాడు సూర్యుడు, సూర్యునికి అప్పచెప్తూ ఉన్నాడు. సవితా తే హస్తమగ్రభీత్, ఆ తర్వాత సరస్వతీ తే హస్తమగ్రభీత్. సరస్వతీ దేవత అంటే వైదిక ధర్మమే కావచ్చు, వేద ధర్మమే కావచ్చు, సామాన్య ధర్మమే కావచ్చు, ఏ విద్యను అభ్యాసం చేయాలన్నా దానికి ఆధారభూతమైనటువంటి దేవత పేరు సరస్వతి. సరస్వతి అంటే శుంభ నిశుంభులను మర్దన చేసినటువంటిది, చంపివేసినటువంటిది. మనకు కనిపించేటువంటి రూపం అక్షమాల, చిలుక లేక చేతిలో పట్టుకునేటువంటి వీణ కాదు. ప్రజలు ఎప్పుడైతే సంక్షేమంగా ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగి విద్యారంగం వైపు వెళ్ళాలి అనేటువంటి, అంటే నిత్య విద్యార్థిగా ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి దేవత సరస్వతీ దేవత. ఇది బ్రహ్మచర్యాశ్రమంలో ఇచ్చేటువంటి లక్షణం. సరస్వతీ తే హస్తమగ్రభీత్. ఈ రకంగా ఒక్కొక్కరికి ఇచ్చి వ్రతాలను, అక్కడ ఏమేం వ్రతాలు, శ్రద్ధాచమే తన్మ ఉభయం వ్రతం, విద్యాచమే తన్మ ఉభయం వ్రతం. విద్యలు ఏమిటి, అవిద్యలు ఏమిటి, శ్రద్ధ ఏమిటి, అశ్రద్ధ ఏమిటి అనేటువంటి లక్షణాలు తెలుసుకోవాలి అని ఈ ద్విజత్వములో ప్రప్రథమమైనటువంటి మెట్టుగా ఈ బ్రహ్మచర్యాశ్రమాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. ఇలాంటి బ్రహ్మచర్యాశ్రమంలోకి అడుగుపెట్టి తాను జీవనంలో ఎల్లవేళలా ఈ బ్రహ్మచర్యాశ్రమాన్ని సాధిస్తేనే తాను ఉన్నతమైనటువంటి మార్గానికి వెళ్ళగలుగుతాడు. అలా లేని పక్షంలో తాను ఇంకొక ఆశ్రమానికి వెళ్ళినా అక్కడ ఒడిదొడుకులే ఉంటాయి తప్ప ఏమీ ఉండవు అని వైదిక ధర్మం మనకు సూచిస్తూ ఉంది. ఇలాంటి విద్యుక్తమైనటువంటి వైదిక ధర్మాల గురించి ఈ వేదసారంలో ఇంకా మనం ఎన్నో రకాలుగా వింటూ వేదసారాన్ని వీక్షిస్తూ వేద ధర్మాలను పరిరక్షించుకుంటూ ఉందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.